ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం ఈ రెండు పదాలు మనం వింటున్నప్పటికీ వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో కానీ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కానీ చేస్తున్న సాగు విధానాల్లో రైతులు పాటించాల్సిన ఏవైతే ఉంటాయో వాటిని పాటించకపోవడం వల్ల కూడా పంటలు పూర్తి స్థాయిలో తీయకపోవడం, పంట దిగుబడుల్లో పెట్టుబడుల్లో నష్టాలు రావడం అన్నది జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయంలో పూర్తి స్థాయి ఫలితాలు సాధించాలి అంటే పురాతనంగా మన పెద్దలు ఏదైతే అవలంబించారో ఆ విధానాలను మనం అవలంబించడం ద్వారా భూమికి అంటే దాదాపు దశాబ్దాల పాటు పూర్తిగా రసాయనిక ఎరువులతో నింపేసిన ఈ భూమికి ఏదైతే ఉందో తిరిగి మరి పోషకాలని బలాన్ని ఇవ్వడం ద్వారానే ప్రకృతి వ్యవసాయంలో కానీ సేంద్రీయ వ్యవసాయంలో కానీ మంచి ఫలితాలు వచ్చేకి ఒక అవకాశం ఉంది. అలాంటి ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయంలో పురాతన పద్ధతుల్లో అంటే నాటి ఆవుల్ని పెంచుకుంటూ నాటి ఆవుల ద్వారా వచ్చే ఏదైతే ఈ పేడ కావచ్చు అంటే మనము వీటిని కూడా వినియోగించి ఈ రైతు గత దాదాపు ఒక దశాబ్ద కాలంగా వివిధ రకాల మిశ్రమ పంటలు అంటే ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలను అంటే ఒక పంట దెబ్బతిన్నా మరో పంట ఒక ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోయినా మరో పంట ద్వారా దిగుబడులను సాధించవచ్చు అనే క్రమంలో ధర్మవరం రూరల్ మండలం ఏదైతే ఉప్పునేసినపల్లి గ్రామానికి చెందిన పార్థసారథి అనే రైతు వీరంతా కూడా ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో నాటి ఆవులని ఇక్కడ వారిని పెంచుకోవడం ద్వారా నాటి ఆవుల ద్వారా వచ్చిన ఈ సేంద్రియ అంటే ఏదైతే పేడ ఇవన్నింటినీ కూడా వినియోగిస్తూ వాళ్ళు సేంద్రియంగా పురాతన పద్ధతిలో ఏ విధంగా అయితే మన పూర్వీకులు వ్యవసాయం చేశారో ఆ విధానంలో ఈ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. అందుకే ఈరోజు దీంతో పాటు సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయంలో చేసిన ఈ దిగుబడులని రైతులు అంటే వారు అమ్ముకోవడము, మార్కెటింగ్ చేసుకోవడముతో పాటు అంటే బెంగళూరు, హైదరాబాద్ లాంటి పట్టణాలకి వీటిని పెట్టుబడి ఏదైతే దిగుబడులని మార్కెటింగ్ చేసుకోవడం కంటే కూడా ఇతర రైతులు అనేక మంది రైతులు, వందల మంది రైతులని ఒక ఫార్మింగ్ ఒకటి సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారా మొత్తం రైతులందరినీ ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులందరినీ కూడా సమీకరించి వారు పండించే దిగుబడులన్నింటినీ కూడా మార్కెటింగ్కి ఇబ్బంది లేకోకుండా వారు పూర్తి స్థాయిలో అమ్ముకోవడానికి ఒక అవకాశం కల్పించే విధంగా వీళ్ళు ఇక్కడ ఫార్మింగ్ ఏదైతే వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు రైతు పార్థసారథి ద్వారా మీకు ఈ వీడియో ద్వారా మరిన్ని వివరాలను అందిస్తారు. అందరికీ నమస్కారము. నా పేరు పార్థసారథి. మాది ఉప్పనేసినపల్లి గ్రామము, ధర్మవరం మండలము, శ్రీ సత్యసాయి జిల్లా. నేను ఉప్పనేసినపల్లిలోనే వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకొని తర్వాత సాఫ్ట్వేర్లో 11 సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది. తర్వాత వ్యవసాయ కుటుంబం నేపథ్యం వల్ల ఇటువైపు మనము ఏదన్నా ఒక కలెక్టివ్, ఒక ఉమ్మడిగా చేద్దామనే ఉద్దేశంతో 2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయము దాని అనుబంధ రంగాల్లో పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా ముందు మన పెద్దల కాలం నుంచి, తాతల కాలం నుంచి చూసిన వ్యవసాయ విధానాలు, తర్వాత వస్తున్న మార్పులు, మన ఈ దాంట్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టడీ చేసి మనం ఏదైతే బెస్ట్ అని తెలుసుకొని మన పెద్దలు చేసిన వ్యవసాయ విధానాల్లో ఉన్న సక్సెస్ని కొన్ని స్టడీ చేసి తర్వాత శ్రీ సుభాష్ పాలేకర్ మహారాష్ట్ర అమరావతి నుంచి తన చేసిన ప్రకృతి వ్యవసాయ విధానాలు మన తోటలో ఫస్ట్ 2013లో కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. 3 ఎకరాల్లో పండ్ల తోటలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు పంటలు. దాంట్లో 2-3 సంవత్సరాలు మేము అన్ని ప్రయోగాలు చేసి వచ్చిన సక్సెస్తో తర్వాత దీన్ని ముందుకు చేసుకోవాలనే ఉద్దేశంతో కలెక్టివ్ వ్యవస్థ, ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం కలెక్టివ్ నుంచి మార్కెటింగ్ వరకు వెళ్తానే ఉద్దేశంతో 2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి నుంచి నేను రైతులతో పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చేసి అందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు చూడొచ్చు ఎక్కడైనా యూట్యూబ్లో వెళ్ళినా కానీ. రకరకాలుగా చేస్తున్నారు రైతులు. మనం ప్రధానంగా ఎక్కువ సక్సెస్ ఉన్నది భారతదేశంలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాలు సక్సెస్ ఉన్నాయి. ఇవి అన్నీ తూచా తప్పకుండా మనం మీద పాటించగలిగితే పక్కా ఫలితాలు వస్తాయి. ప్రధానంగా ఇది మనము ప్రతి రైతు 5 ఎకరాల నుంచి మన భారతదేశంలో చిన్న రైతు కమ్ముతారు కాబట్టి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉంటారు కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా కనీసం మినిమం వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా మనం ఇప్పుడు రాయలసీమలో తీసుకుంటే ప్రధానంగా ఒంగోలు, హల్లికర్ బ్రీడ్, దేశం ఆవులు అంటాము. ఒక 2 ఆవులు పెట్టుకొని స్వంతంగా భూమికి కావాల్సిన జీవామృతము, కషాయాలు, ఆచ్ఛాదన, అంతర పంటల విధానము, పుల్లటి మజ్జిగ, ఇంటికి కావాల్సిన పాలు, పెరుగు, వెన్న అన్నీ చేసుకోగలిగితే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతాము. అన్ని ఈ సుభాష్ పాలేకర్ గారు ఏదైతే చెప్పారో అలాంగ్ విత్ మన చాలామంది రైతులు చేసిన ప్రయోగాలు అనుసంధానం చేసుకొని ఫస్ట్ సొంతంగా తన
తనకున్న భూమిలో 1 ఎకరాలో ఈ విధానాన్ని విత్తన శుద్ధి నుంచి బీజామృతం చేసుకొని బీజ శుద్ధి చేసి తర్వాత నర్సరీ నార పెంచుకొని లేదంటే మొక్కలు తెచ్చుకొని తన పొలంలో నాటుకొని తర్వాత జీవామృతం ఇస్తూ ఆచ్ఛాదన ప్రధానంగా మల్చింగ్ అంటాము అది చేసుకుంటూ ఆచ్ఛాదన చేసుకొని దానిపైన జీవామృతం ఇస్తూ తర్వాత దేశవాళీ రకాల విత్తనాలు దేశవాళీ రకాల వంగడాలు వాడుతూ మన ఇంటికి కావాల్సిన కూరగాయలు పండించుకుంటూ అలాగే అంటే లోకల్గా మార్కెట్లో మనకి ఏది డిమాండ్ ఉందో అది మన ప్రాంతంలో ఏ పంట పండుతుందో అదే పంటనే మళ్ళీ మార్చి చేయకుండా మీరు ఏది పండిస్తున్నారో ఆ పంటకే ప్రకృతి వ్యవసాయ విధానం అనుభవిస్తూ 1 సంవత్సరం దీంట్లో మనము అంటే వీడియోస్ చూసినంత మాత్రాన సరిపోదు, మనము మన చేతులారా 1 సంవత్సరం కష్టపడి చేస్తే దీంట్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. చాలామంది యువకులు ఇట్లా చేస్తూ ముందుకెళ్తున్నారు. అట్లా కాకుండా నేను జీవామృతం ఇచ్చినాను, నేను ఆవు పంచితం ఎక్కడో తెచ్చుకొని మా పక్క ఊర్లో దొరుకుతుంది, గోశాలలో దొరుకుతుంది, చేస్తాను అనేది సక్సెస్ అవ్వట్లేదు. ఒక జీవామృతం ఇస్తే సరిపోదు. ఎందుకంటే మనం చూస్తాం ఇప్పుడు మనం తినే ఆహారం కానీ అన్నం ఒకటే తినం కదా, అన్నము సాంబార్ తింటాము, ఇడ్లీ చట్నీ ఇడ్లీ సాంబార్ తింటాము. ఎందుకంటే దానివల్ల మన బాడీకి మన శరీరానికి పోషకాలు అందుతాయి ఏం కావాలో అట్లా. అదేవిధంగా భూమికి కానీ మనం పోషకాలు ఇవ్వాలిస్తే అప్పుడే భూమిని బలపరచాలి. చాలామంది ఏమనుకుంటున్నామంటే బాహ్య సౌందర్యానికి అలవాటు పడుతున్నాం. ఇప్పుడు మనం ఎట్లయితే ఫేషియల్ క్రీమ్స్ ఇవన్నీ చేసుకొని బయటకు కనబడాలనుకుంటున్నాం, కానీ మనం ఎట్లయితే రాగి ముద్ది మన చిరుధాన్యాలు తిని ఎట్లయితే బలపడి మన పెద్దవాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో అట్లనే భూమిని కానీ మనం బాగా బలపరచాలి. భూమిలో పోషకాలు పెంచుకుంటే ప్రధానంగా అది ఎట్లా అవుతుందంటే జీవామృతము ఆచ్ఛాదన అంతర పంటల విధానము దేశవాళీ రకాల విత్తనాల వల్ల సాధ్యమవుతుంది. చేయగలిగితే భూమి బాగా బలపడుతుంది. అప్పుడు మనకు వచ్చే పంట కానీ బాగా వస్తుంది, దిగుబడి పెరుగుతుంది, మనకి తర్వాత నాణ్యత ఉంటుంది, తర్వాత కలరు తర్వాత అన్నీ వస్తాయి. అట్లా కాకుండా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతము ప్రకృతి వ్యవసాయంకి అట్రాక్ట్ అయ్యి ఎక్కడో మాకు పక్కన ఊర్లో మా ఫ్రెండ్ దగ్గర మా బంధువుల దగ్గర ఆవులు ఉన్నాయని అక్కడి నుంచి తెచ్చుకుంటామని ఆ ఆవు పంచతం తెచ్చుకొని అక్కడక్కడ తెచ్చుకొని ప్రారంభిస్తున్నారు. 2-3 నెలలు కష్టపడుతున్నారు. తర్వాత చేయలేక అవి తెచ్చుకోలేక వదిలేస్తున్నారు. తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదేదో ఎక్కడో వేరే పంటలకు అట్రాక్ట్ అయ్యి ఆ రైతు అక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెట్టినాడని దాన్ని తెచ్చి పెట్టడము దానికి జీవామృతం ఒకటి వేయడము, లేదంటే వేస్ట్ డీకంపోజర్ అని, లేదంటే ఇంకోటని అట్లా మారుస్తూ ఏది చెప్తే అది మనము మారితే ఆ విధంగా 1 ఇయర్ కష్టపడుతున్నాడు, తర్వాత ఫెయిల్యూర్ అవుతున్నారు అనమాట. చాలామంది జరుగుతున్నది ప్రకృతి వ్యవసాయ విధానంలో, అది సేంద్రీయ వ్యవసాయంలో. అట్లా కాకుండా మనము జ్ఞానం తెలుసుకొని బుక్కుల ద్వారా వీడియోల ద్వారా మనము సొంతంగా మనం ఎప్పుడైతే ఆవులు పెట్టుకోగలుగుతామో అప్పుడే దిగండి, లేకపోతే దీంట్లోకి రావద్దండి దయచేసి. మీరు చేసే వ్యవసాయ విధానాలు చేసుకొని అప్పుడు 1 ఇయర్ చూడండి మీ చేతులారా. మీరు మీ ప్రాంతంలో మెట్ట పంటలు ఉంటే మెట్ట పంటలే చేయండి. మళ్ళీ నేను అరటి పెట్టినానని మీరు అరటి పెట్టడం అట్లా చేయొద్దండి. మీ ప్రాంతానికి అనుగుణంగా పంటలు పెట్టుకొని ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలు చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. తర్వాత చాలామంది ఇక్కడ మార్కెట్ లేదు మాకు ప్రకృతి వ్యవసాయంలో పండిస్తే అంటున్నారు. ఎప్పుడైతే మీరు దృఢ నిశ్చయంతో ప్రకృతి వ్యవసాయం చేసి ఈ విధానాలు ఫాలో అయినారంటే మార్కెట్ మీ దగ్గరకే వస్తుంది. చాలామంది వెతుకుతున్నారు ఇట్లా చేసే రైతుల కోసం. మీరు సింపుల్ జస్ట్ మీరు చేసే వ్యవసాయ విధానాలను మీరే సొంతంగా ఒక వీడియో చేసి యూట్యూబ్లోనో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెడితే మీ దగ్గర ఉన్న పంటంతా మీ దగ్గరికి వచ్చి కొనపైకి చాలామంది తయారైనారు భారతదేశంలో నలుమూలల నుంచి. సో మార్కెట్ గురించి వదిలేయండి. ఫస్ట్ మీరు ఇంటి కోసం కొన్ని కూరగాయలు పండించుకోండి, పప్పులు ధాన్యాలు. దాంట్లో మీరు అర్ధ ఎకరా మీకు 10 ఎకరాలు అర్ధ ఎకరా మీకు వేస్ట్ ఏం కాదు. 1 సంవత్సరం ప్రయత్నం చేయండి. అది మీకు నచ్చితే తర్వాత ఇంకా 2 ఎకరాలు 5 ఎకరాలు మీ కుటుంబం వరకు. మేము లేబర్ రాలేదనుకుంటా, మీరు భార్యాభర్త ఇద్దరు ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా చోట్ల నేను చూసిందంటే భార్యకి ఇష్టం ఉంటే భర్తకి ఇష్టం ఉండదు, భర్తకి ఇష్టం ఉంటే భార్యకి ఇష్టం ఉండదు, అలాగే అన్నదమ్ములకి ఇష్టం ఉండదు. కుటుంబంలో అందరికీ సయోధ్య కుదిరితేనే మనకు అందరికీ అట్లీస్ట్ ఎక్కువ మంది ఇప్పుడు న్యూక్లియర్ అంటే ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ కాబట్టి అట్లీస్ట్ మీ ఇద్దరికి నచ్చితేనే దీంట్లోకి వస్తే మంచిది. అప్పుడు మీరు కానీ ఏంటంటే అర్ధ ఎకరాల్లో సక్సెస్, మిగతాది మీరు చేసే విధానాలు మీరు చేసుకొని అర్ధ ఎకరాల సక్సెస్ని 2 ఎకరాలకి 5 ఎకరాలు విస్తృతపరచుకొని సొంతంగా మీరు మార్కెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మనం ఏం చేసామంటే ఇట్లా రైతులందరినీ కలుపుకుంటూ నేనేం చేయడం జరిగిందంటే నాకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, నెట్వర్క్ మార్కెట్ చేయగలిగే శక్తి ఉంది. నేను ప్రధానంగా మార్కెటింగ్ తర్వాత ఏం చేయడం జరిగిందంటే మనము అనంత న్యాచురల్స్ అని ఒక సంస్థ స్థాపించాము. ఇప్పుడు అనంత న్యాచురల్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ చేద్దాం అనుకుంటున్నారో చేయదలుచుకున్న వాళ్ళందరినీ దీంట్లో సభ్యులుగా తీసుకుంటే ఇప్పుడు మనము వాళ్ళకి గైడ్ చేస్తున్నాం. ఏం చేసుకోవాలా, పంటలు ఎప్పుడు పెట్టుకోవాలా, ఏంటి. మనమే సబ్సిడీస్ ఇస్తాం అవేం చెప్పాము. మనకి వస్తే ఏదన్నా ఉపయోగించుకుందాం, లేదంటే దీని ప్రధాన ఉద్దేశము దీంట్లో సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తూ విత్తనాలు తర్వాత సహకారం అన్నీ ఇస్తూ వాళ్ళ పండించిన పంటను ఫస్ట్ వాళ్ళే అమ్ముకున్నా
ఇబ్బంది లేదు. తర్వాత లేదనుకుంటే మన ప్లాట్ఫామ్ మంచి మద్దతు ధర ఇచ్చి మనము అమ్మగలుగుతాం. బట్ ప్రణాళికాబద్ధంగా చేయాలి. అంటే నేను ఇది పెట్టినాను నాది దిగుబడి వచ్చిందంటే మనం చేయలేము. ప్రణాళికాబద్ధంగా చేస్తే అనంత న్యాచురల్స్ మార్కెట్ చేసే శక్తి ఉంది. లేదు మీరు సొంతంగా చేసుకున్నామన్నా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లా మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఉప్పనేసనపల్లి గ్రామంలోనే పండ్ల తోటలు దానిమ్మ, ద్రాక్ష, అరటి, బత్తాయి మనం ఏంటంటే కొన్ని మిశ్రమ విధానాలే చేస్తున్నాం ఇప్పుడు. పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానాలే కాకుండా, ఎందుకంటే మాది లార్జ్ ఎక్స్టెంట్ 40 ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. ఆ విధంగా అన్నిటికీ మేము అన్ని తయారు చేసుకోలేక మనకు మిశ్రమ విధానాలు ఫాలో అవుతున్నాము. బట్ ఇక్కడ మనం ఒక మోడల్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎవరైనా రైతు వస్తే ఇక్కడే మనం కొనుక్కొని పంటని గ్రామంలోనే కొనుక్కొని దానికి కావాల్సిన మద్దతు ధర ఇచ్చి దీని నుంచి ఇక్కడ మనం గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్లో కానీ అమ్ముతున్నాము. ఇక్కడ మనము ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ ద్రాక్ష తోట మనది. ద్రాక్ష తోట మనది. ఇది వచ్చేసి దిల్కుష్ వెరైటీ. ఇది అంటే విత్తనాలు ఉంటుంది, సీడ్ వెరైటీ. ఇది మనం 5 ఎకరాల్లో నాటడం జరిగింది. మనము రూట్ వెరైటీ, రూట్ స్టాక్ తెచ్చి చిక్బాలాపూర్ నుంచి మొదట ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇది మన అనంతపురం జిల్లాలో చాలా బాగా పండుతుంది దిల్కుష్ వెరైటీ విత్తనాలు ఉండేది. ఇది చాలా 200 సంవత్సరాల నుంచి ఇది ఉంది మన భారతదేశంలో. దీనికి ప్రధానంగా మార్కెట్ సదుపాయం వచ్చేసి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్కి ఎక్కువ వెళ్తుంది. బట్ దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది విత్తనాలు ఉండడం వల్ల చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. బట్ మన సౌత్ ఇండియాలో ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు, మన లోకల్ టౌన్స్ అంతా ఎక్కువ సీడ్లెస్కి అలవాటు పడ్డాం. కానీ బట్ దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దీనికి మంచి దీనికి ఏమంటే ఎవరు తినరు కాబట్టి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ వెళ్తుంది. దీంట్లో ప్రధానంగా మనము మిశ్రమ పంటల విధానం ఫాలో అవుతున్నాము. భూమికంతా ఆచ్ఛాదన చేసాం, చిరుధాన్యాల పొట్టుతో ఆచ్ఛాదన చేసి తర్వాత ఘనజీవామృతం వేసి తర్వాత ప్యాడెరు వేసి తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాము. ఇప్పుడంతా ఇది ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం. అంత పంట రెడీగా ఉంది ఇప్పుడు. దీంట్లో కానీ మనము కొంత మోతాదులో 1 ఎకరా అట్లా పెట్టుకొని మనము పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానాల్లో చేయొచ్చు. చాలామంది ద్రాక్ష చేస్తున్నారు, మహారాష్ట్రలో చేస్తున్నారు. బట్ చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. దీనికి పెస్ట్ ఎక్కువ, అంటే ద్రాక్ష కొద్దిగా పెస్ట్ ఎక్కువ. బట్ మనం భూమిని బాగా బలపరుచుకొని కషాయాలు తర్వాత దీనికి కావాల్సిన విధానాలు కానీ కరెక్ట్గా ఫాలో అయితే ప్రకృతి వ్యవసాయంలో కానీ మనం పంట తీసుకోవచ్చు. దానికి తక్కువ కోత అయితే మనకి చాలా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ తర్వాత పెద్దవాళ్ళు చాలామంది ఏజ్డ్ పీపుల్ ఇలాంటి ద్రాక్ష కోసం మార్కెట్లో చూస్తున్నారు. సో ఎవరైనా ప్రయత్నం చేయాలనుకుంటే ఫస్ట్ ఒక 1/2 ఎకరాలో మీరు పూర్తి ప్రకృతి వ్యవసాయం అవగాహన వస్తే మీకు ఫస్ట్ డైరెక్ట్ ద్రాక్షకి వెళ్ళొద్దండి. వేరే పంటలు పెట్టి లైక్ స్వల్పకాలిక పంటలు, కూరగాయలు, అరటి ఇట్లాంటి పంటలు పెట్టి వాటిలో మీరు సక్సెస్ అయినాక తర్వాత మీకు అనుభవాలు వచ్చినాక మీ దగ్గర ఆవులు అన్ని కషాయాలు ఇవన్నీ చేసుకునే ధైర్యం మీకు వస్తే అప్పుడు ద్రాక్షకి ఒక 1/2 ఎకరాలో ప్రారంభించి 1 సంవత్సరం చూడండి. తర్వాత మీరే చేసుకోవచ్చు. ప్రధానంగా ఏం లేదు, ఏ పంటకైనా ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా భూమిని బలపరచుకోవాలి. దానికి ఏంటంటే ఆచ్ఛాదన చేసి దాని మీద జీవామృతం పోసి బాగా 15 రోజులకోసారి తర్వాత అంతర పంటలు చేయగలిగితే, ఇప్పుడు ద్రాక్షలో అంతర పంటలు ఏం చేయలేము, చూస్తున్నాం కదా, ఇదంతా డిఫరెంట్గా వస్తుంది. సో దీనికి ఇంకో విధంగా మనము పోషకాలు కల్పిస్తాము. తర్వాత ప్రివెన్షన్ అంటే ముందే మనము జబ్బు వచ్చినాక చేయకోకుండా ముందే ప్రధానంగా ద్రాక్షకి వచ్చే త్రిప్స్, మైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి కోసం మనము పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుంది. నాటి ఆవు పాలు, పెరుగుతో చేసిన పుల్లటి మజ్జిగని 100 లీటర్లకి 6 లీటర్లు మజ్జిగ కలుపుకొని కొడితే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. తర్వాత దశపర్ణి కషాయం ముందుగా తయారు చేసి పెట్టుకొని దానికి వాడగలిగితే చాలా డిసీజెస్కి అది పనిచేస్తుంది. తర్వాత చాలామంది జీబ్రాలిక్ యాసిడ్ వాడతారు ద్రాక్షకి బాగా సైజు రావడానికి. దానికి మనం ఏంటంటే సప్తధాన్యాంకుర కషాయం అంటారు, 7 ధాన్యాలతో కషాయం చేస్తాం మనము. దాన్ని తయారు చేసుకొని మన సప్తధాన్యాంకుర కషాయం ఎప్పుడైతే పిందె డెవలప్ అయితే దిశలో కానీ కొట్టగలిగితే రెగ్యులర్గా అది కానీ బాగా పనిచేసి మనకు సైజు రావడానికి, షైనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. అలాంగ్ విత్ దట్ వేప కషాయం ప్రివెన్షన్గా ఏ పంటకైనా మనము జీవామృతం ఇస్తూ భూమికి ఆచ్ఛాదనను అంతర పంట జీవామృతంతో వేప కషాయం కింద మనం ప్రివెన్షన్గా ఇవ్వగలిగితే, వేప ఆకులతో చేసిన కషాయం కింద ఇవ్వగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఇంకా ప్రివెన్షన్గా వేప కషాయం ఇస్తూ ఏదైనా జబ్బు వచ్చింది రెక్టిఫై కాలేదు దశపర్ణి కషాయం ఇచ్చుకోవడం. తర్వాత పూత వచ్చినప్పటి నుంచి ఎక్కువ మనము రెగ్యులర్గా 15 రోజులకోసారి పుల్లటి మజ్జిగ చేయండి బాగా.
తర్వాత కాయ విత్తనం పిందె డెవలప్మెంట్ నుంచి సప్తధాన్య అంకుర కషాయం చేయండి. చేసి దీనికి ఏంటంటే మీరు చేయగలిగితే ద్రాక్షకి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మన తోటలో మనం ఆల్రెడీ మిశ్రమ పంట విధానం అన్నిటికీ చేస్తున్నాము. మీరు ఆల్రెడీ అరటి వచ్చేసి మనము 2013లో ఫస్ట్ స్టార్ట్ చేశాము ప్రకృతి వ్యవసాయంలో. చేసి దానికి చాలా మంచి ఫలితాలు తీసుకున్నాం. ఈవెన్ మన తోటలో 2014లో 70 కేజీల గెలగాని చూడడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మంచి సైజు, లెంత్, వెయిట్ వచ్చింది బాగా. దాంట్లో పూర్తి ఫలితాలు చూసాము. తర్వాత బొప్పాయి, రెడ్ లేడీ చాలా డిసీజెస్ ఉన్నాయి, దాని కానీ మనకి 1 ఇయర్ మంచి ఫలితాలు వచ్చాయి. తర్వాత చీని బత్తాయి కానీ ఇప్పుడు మనము జంబేరి రకం మన తోటలో ఉంది. ఇప్పుడు దానికి కానీ ప్రకృతి వ్యవసాయ విధానాలతో 1 సంవత్సరం ఆల్రెడీ దిగుబడి, దానికి కానీ మనం మల్చింగ్ చేసి చిరుధాన్యాల పొట్టుతో జీవామృతం ఇవన్నీ ఇస్తూ దాన్ని కానీ చేస్తున్నాము. ప్రధానంగా ఏ పంటకైనా ఈ విధానాలు ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా ఫాలో అయితే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు తీసుకోవచ్చు.